నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా. బురారిలో 1111 జీపీఎస్ ఎనేబుల్డ్ వాటర్ ట్యాంకర్ల ఏర్పాటు. తిరుమలలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. 750 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసిన టీడీపీ శ్రేణులు. మహారాష్ట్ర అధికారులు పోలవరం ప్రాజెక్టు సందర్శన. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వివరాలపై ఆరా. విశాఖలో విషాదం. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య. ఢిల్లీ వాసులకు సకాలంలో నీటి సరఫరాను అందించే దిశగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేడు బురారిలోని నిరంకారి గ్రౌండ్ నుండి 1111 జీపీఎస్ ఎనేబుల్డ్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ ట్యాంకర్లు నగరమంతటా, ముఖ్యంగా తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలలో లేదా పైపుల ద్వారా సరఫరా సాధ్యం కాని ప్రాంతాలలో నీటిని అందిస్తాయి. ప్రతి ట్యాంకర్లో అధునాతన జీపీఎస్ సాంకేతికత అమర్చబడి ఉంటుంది. ఇది రియల్ టైం ట్రాకింగ్ ను అందిస్తుంది. ట్యాంకర్ల కదలికను పర్యవేక్షించడానికి, సకాలంలో మరియు పారదర్శకంగా నీరు అవసరమైన ప్రదేశాలకు చేరుకునేలా చూసుకోవడానికి ఒక అత్యాధునిక కమాండ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజును తిరుమలలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మీడియా రాయలసీమ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ 750 కొబ్బరికాయలు కొట్టారు. 7.5 కిలోల కర్పూరాన్ని స్వామివారికి సమర్పించారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజా ఆపద్బాంధవుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి 74 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించి 75వ సంవత్సరంగా అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు మేము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి 750 కొబ్బరికాయలు కొట్టి 7.5 కేజీ కర్పూరం వెలిగించి భక్తిని చాటుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన జన్మ ఏదైనా, రూపం ఏదైనా మానవుల కోసమే, రాష్ట్రం కోసమే, దేశం కోసమే జీవిస్తున్నాడు. కాబట్టి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పదంలో నడిపించాలని, ఆయనకి మంచి ఆశీస్సులు కల్పించాలనేసి మేము అందరం కూడా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఆ శాఖ కార్యదర్శి సంజయ్ బెల్సారే, గోదావరి నది నిర్వహణ ఔరంగాబాద్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ తీర్మాన్వర్, జలవనరుల విభాగం పూణే చీఫ్ ఇంజనీర్ హనుమంత్ గుణాలే, సిడిఓ నాసిక్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఆశిష్ డియోగడే ఈ ప్రాజెక్టులను సందర్శించారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే గేట్లు, ఫిష్ లేడర్, ఎగువ దిగువ కాపర్ డ్యామ్స్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతం, పోలవరం జల విద్యుత్తు కేంద్రాలను వీరు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను వారు ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ నగరంలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఘోరం జరిగింది. మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్ లో స్లిపులు పెట్టుకుని రాస్తుండగా వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో అవమాన భారంతో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఈ విషయాన్ని భీమిలి పోలీసులకు తెలియజేయగా వారు వెంటనే ఘటనా స్థలికి వచ్చారు. శ్రీరామ్ మృతదేహాన్ని పరిశీలించి కాలేజీ మార్చరీలోనే ఉంచారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేరుకుని జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై దారుణమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నటి శ్రీరెడ్డి అనకాపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చింది. నటి శ్రీరెడ్డికి 41 నోటీసులు ఇవ్వడంపై అనకాపల్లి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొనతల రక్తకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 41 నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కూటమి కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ నటి శ్రీరెడ్డిని ఏ విధంగా అరెస్టు చేశారని పోలీసులను ప్రశ్నించారు. ఇప్పుడున్న కూటమి నాయకులు మాట్లాడుతున్న మాటలపై ఎవరికి ఫిర్యాదు చేయాలని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కూటమి నాయకులు మాట్లాడుతున్నారని, వారిని అరెస్టు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేసి పోలీసులు తప్పులు చేస్తున్నారని తెలిపారు. నటి శ్రీరెడ్డికి మద్దతుగా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు మద్దతుగా నిలిచి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చారు. సపోర్ట్ గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాడేరు ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ సపోర్ట్ గా ఒకటే అడుగుతున్నాం. ఈరోజు శ్రీరెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు అని చెప్పాను. కేవలం ఒక దురుద్దేశంతో ఈరోజు మీరు ఇక్కడ పిలిచారు. ఒకటే చెప్తున్నాను మీకు, మీ కూటమి నాయకులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఈరోజు కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మేము పనిచేస్తున్నాం. మీరు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా కేవలం మీరు ఉన్నటువంటి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు ఏ రకంగా దురుద్దేశంతో ఈరోజు మా మీద బురద జల్లుతున్నారో మేమంతా కూడా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు, గమనిస్తున్నారు కూడా. అయితే మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏం చేసినా సరే మీరు ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు ఏది కూడా చేయొద్దు. దయచేసి మీరు ఏమైనా చేస్తే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో, సూపర్ 6లు కానీ ఏదైతే ఉందో అమలు చేయండి. అంతే తప్ప మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. మీరు చేస్తున్నటువంటి ఈరోజు మా మీద ఏ రకంగా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు చెప్తున్నట్టు మాటలను మీరు వినండి దయచేసి. అంతే తప్ప మేము ఏమి మాట్లాడినా సరే మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఆపండి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు ఏదైతే హామీలు సూపర్ 6లు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన తొలి సినిమా శుభం సినిమా సక్సెస్ అవ్వాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక రాహుకేతు పూజ చేయించుకుని అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించుకున్నారు. అనంతరం సమంతకు శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులు ఆమెకు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మాలిక్, ఏపీఆర్ఓ రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మొన్న తిరుపతిలో మాజీ మంత్రి వైసీపీ నేత రోజా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను వారి అబ్బాయిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం సెంటర్లో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి వినుత కోట రోజా దిష్టిబొమ్మకి చెప్పులు మాల వేసి ప్యాకేజ్ అన్నందుకు రోజా దిష్టిబొమ్మని చెప్పుతో కొట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రోజా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వింతకోట మాట్లాడుతూ రోజాకి నగిరి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదని, నోటికి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గురించి పదే పదే వాగడం సరికాదని హెచ్చరించారు. రోజాని ప్రజలు మర్చిపోయారని, ఎలాగైనా లైమ్ లైట్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఇలాంటి చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేస్తుందని మండిపడ్డారు. ఎంత ప్యాకేజ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నావని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నానని, మరొకసారి పవన్ కళ్యాణ్ పైన నిరాధార ఆరోపణలు చేసి చిల్లరగా మాట్లాడితే నగరిలో రోజా ఇంటిని ముట్టడించి అక్కడే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎలా అయితే వీళ్ళు రోజుకొక డ్రామా తీసుకొస్తారు, వైసీపీ పేటీఎం బ్యాచ్, అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి హై డ్రామా చేయడం జరిగింది. మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హారతి డ్రామా చేశారు. దాని తర్వాత డ్రామా ఆర్టిస్టులాగా పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకొని ఒక డ్రామా ఆర్టిస్టులాగా చేశారు. ఈ రోజు చూస్తే గోమాతలను, మనం హిందువులకు ఎంతో గోమాత అంటేనే అన్ని దేవతలు కలిసి ఉంటాయని మన గొప్ప నమ్మకం. అలాంటిది హిందువులను దెబ్బతీసేలాగా వాళ్ళు హై డ్రామా ఆడుతూ గోమాతలు చనిపోయాయని చెప్పి ఏదో ఫేక్ రికార్డ్ క్రియేట్ చేసి 191 ఆవులు గోమాతలు చనిపోయాయని చెప్పి చెప్తారు. మనం కూటమి నాయకులందరూ సవాల్ విసురుతూ గోశాలకు రమ్మని చెప్తే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసులు ఆపుతున్నారని చెప్పి హై డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి బయట పడుకొని నాయకులతో పడుకొని నన్ను పోలీసులు ఆపుతున్నారు అంటారు, కానీ అక్కడ ఎవరూ లేరు ఆపడానికి. పక్కాల ఎస్పీ గారు కూడా చెప్పారు, అందరూ ఒక హై డ్రామా చేస్తుంటే నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి రోజా జబర్దస్త్ ఆర్టిస్ట్ మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేలాగా శ్రీవారి దర్శన టికెట్లని, శ్రీవారి దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు, సినిమా టికెట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పులుగా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది. రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి మన వెంకటేశ్వర స్వామి వల్లనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు అంటున్నావు. నేను ఒకటి చెప్తున్నాను రోజా, శ్రీవారి ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద విపత్తు నుంచి అంత పెద్ద బ్లాక్ జరిగినా కూడా ఆయన ఆశీర్వాదం వల్లే బయటపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకుంటూ, ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, పౌరు రైతుల కన్నీళ్లు తుడుస్తూ, ప్రజల కోసం నిలబడుతూ, ఆఖరికి మన ఎక్కడో చెప్పులు పంచారని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇల్లు స్థలాలు ఇవ్వలేదు, అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు. మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీరు గాని అక్కడికి వెళ్లి చూసారా? కనీసం అక్కడికి వెళ్లి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా? అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట అన్నారు రోజా, పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్పారు. ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు పదవులు ఇస్తే, మీకు ప్యాకేజ్ ఇస్తే మీకు మాట్లాడుతూ అంటున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ చెప్పారు, మీకు మీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో సమాధానం చెప్పారు. చెప్పించారు, మీకు చెప్పుతో సమాధానం చెప్పారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ మాటలకి చెప్పుతో సమాధానం చెప్పాము. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ప్యాకేజ్ అంటే డైరెక్ట్ గా మేమంతా మీ ఇంటిని ముట్టడిస్తాం, మీ తాటి తీస్తాం. నగిరి ప్రజలు నీకు బుద్ధి చెప్పి 45,000 ఓట్ల మెజారిటీతో బాలు గారిని గెలిపించారు. అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఈసారి నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా పనికిరావు. నువ్వేదో మీ ఆయన సెల్వమని చెన్నై తమిళనాడు రాజకీయాలు చేసుకోలేదు, కార్పొరేటర్ గాను సర్పంచ్ గాను నీకు అవకాశం ఇస్తారు, అక్కడ రాజకీయాలు చేసుకోమ్మా. ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు నీకు చెప్పుతో సమాధానం చెప్తాము. ఖచ్చితంగా నగిరి వచ్చి మీ ఇంటిని ముట్టడిస్తాము, నీ తాట తీస్తామని మళ్ళీ తెలియజేస్తున్నా. తెలుగుదేశం
పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేటలో అర్ధరాత్రి 12 గంటలకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట శాసనసభ్యుడు, టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 75 కేజీల భారీ కేకు కట్ చేశారు. బాణసంచా కాల్పులతో, తీన్మార్ డాన్సులతో ఎల్ఈడీ స్క్రీన్ పై చంద్రబాబు, ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రేక్షకులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజనరీ నాయకుడు రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆయన ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దడానికి జగ్గంపేట నుంచి P4 సర్వే ప్రారంభించారని గుర్తు చేశారు. సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక విజనరీ నాయకుడు పుట్టినటువంటి రోజు. అందులో ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో మంది మహనీయులు పుట్టినటువంటి ఈ నెలలో మన ఆంధ్ర రాష్ట్ర విజనరీ నాయకుడు జన్మించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అని చెప్పేసి మనం. ఈ సందర్భంగా 12 గంటలకి ఈ మహత్ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అశేష జనవాయుని జగ్గంపేట నియోజకవర్గం రావడం, మరి ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంగా భావించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు రావాల్సిన సాధారణ నిధులు విడుదల కాలేదని, తక్షణమే నిధులు విడుదల చేయాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు ఇదే విషయంపై లేఖ రాసి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి సాధారణ నిధులే కీలకమని, వాటిలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు జడ్పీకి సంబంధించి 8.30 కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పలు సందర్భాల్లో స్థానిక సంస్థల బలోపేతంపై వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ మంత్రిగా నిధులు విడుదల కోసం ప్రభుత్వంతో చర్చించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులైన రాష్ట్ర పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే సాధారణ నిధుల కింద మా జిల్లా పరిషత్కి ప్రతి సంవత్సరం వివిధ పద్ధతుల కింద, ముఖ్యంగా జిల్లా పరిషత్ నిధి వాటా కింద కానీ, మండల పరిషత్ వాటా కింద కానీ, గ్రామ పంచాయతీ వాటా కింద కానీ, ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద జరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద వచ్చే ఆదాయంలో కొంత వాటాని, లేదు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, గనుల ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదు సీనరేజ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదు ఇతరత్ర మా జిల్లా పరిషత్ ద్వారా వచ్చే ఆశీల్ పాట ద్వారా కానీ, లేదా ఇతరత్ర మా ద్వారా వచ్చే రెవెన్యూస్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్కి కొంత నిధులు వస్తూ ఉంటాయి. అలాగే మండల పరిషత్కి వస్తూ ఉంటాయి, గ్రామ పంచాయతీలు కూడా వస్తూ ఉంటాయి. మరి సుమారుగా జిల్లా పరిషత్కి తీసుకుంటే మరి 24-25 సంవత్సరంలో సుమారు 7,84,00,000 రూపాయలు వివిధ పద్ధతుల కింద మాకు నిధులు వచ్చాయి. ఇవన్నీ మాకు చట్టం ద్వారా సంక్రమించింది, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ద్వారా ఒక యాక్ట్ అమెండ్ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు. ఈ నిధులన్నీ కూడా ఒక సంవత్సర కాలం సుమారుగా గత సంవత్సరం ఏప్రిల్లో కొంత నిధులు రిలీజ్ అయ్యి జనరల్ ఫండ్ సంబంధించి ఆనాడు. మరి నేటి వరకు కూడా ₹1 కూడా నిధులు రిలీజ్ కాలేదు. దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా, స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చిన్న చిన్న పనులు ప్రజల అవసరార్థం చేసే ఒక తాగునీటి అవసరాలు కానీ, లేదు అక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో కానీ, లేదు అక్కడైనా విద్యుత్ విషయంలో కానీ, వారికి లైట్లు ఇచ్చే విషయంలో కానీ, లేదా పంచాయతీలు కానీ, లేదు మండల పరిషత్ ద్వారా కానీ, లేదు
జిల్లా పరిషత్ ద్వారా ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే జిల్లా పరిషత్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ప్రపోజ్ చేసిన ఏదైతే వారు మండలాల్లో కానీ వారి గ్రామాల్లో కానీ అవసరార్థం ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులే, ఏవేవి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఏదైతే ప్రజలకి తక్షణమే తీసుకోవాల్సిన ఏదైనా నిధులు కావాలనుకుంటే ఈ జిల్లా పరిషత్ నిధుల ద్వారా కానీ మండల పరిషత్ నిధుల ద్వారా కానీ మరి అక్కడున్న ప్రజాప్రతినిధుల ప్రతిపాదనతో చేస్తూ ఉంటారు. ఇది సుమారు కాలంగా, ఒక సంవత్సర కాలంగా ఈ నిధులన్నీ కూడా శాంక్షన్ చేశాం, పనులు చేపట్టాం. ఈ పనులన్నీ కూడా CMFs అప్లోడ్ అవుతున్నాయి. కనీసం 7 సంవత్సర కాలం అవుతా ఉంది, ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు అని వారికి లేఖ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలని, మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళాలని, మీరు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మీరు చెప్తా ఉన్న మాట మీద మీరు ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ దీన్ని తక్షణం విడుదల చేయాలని చెప్పి సుమారుగా ఒక 8.3 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇంకా గతంలో కొన్న ఈ సంవత్సరంలో ఉన్న నిధులు కానీ, గతంలో కొంత నిధులు ఉన్నవి కానీ ఇవన్నీ కలిపి సుమారుగా 8,30,00,000 రూపాయలు ఈ లేఖని వారికి పంపుతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ దీన్ని స్పందించి తక్షణమే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి వారు విడుదలకి వారు ప్రత్యేకంగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేస్తారని చెప్పి ప్రత్యేకంగా వారు కోరుకుంటా ఉన్నాం. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల కేటుగాళ్లు కదలికలు బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. అశ్వారావుపేట మండలం సుద్దబోతుల గూడెంలో అర్ధరాత్రి కూడా తన ఆవులు అడవి నుంచి ఇంటికి రాకపోవడంతో వాటిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి అడవికి వెళ్లాడు. ఇంతలో అక్కడి జీడి మామిడి తోటలో 4 వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తుండటం గ్రహించి గ్రామస్తులతో వచ్చి పట్టుకోగా వారు తప్పించుకుని పారిపోయారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా వీరు వచ్చింది గుప్త నిధుల కోసమా లేక ఎవరికైనా హాని చేయడానికి పూజలు చేస్తున్నారో అని గ్రామస్తులు భయాందోళనలతో వణికిపోతున్నారు. చెప్తున్నారు కానీ వాటి ఉండరా కుదురుగా ఉండరాదు అట్లా నువ్వు రాత్రి అంతా తిరణాల్లో ఉన్నట్టున్నారు ఆడ కూర్చొని ఉండటాము. రాత్రి తెల్లవాళ్ళు కూర్చొని నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం పరిధి కోవెలకుంట్ల టౌన్ లో IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని కోవెలకుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో DSP ప్రమోద్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్లోని కోవెలకుంట్ల సర్కిల్లో క్రికెట్ బెట్టింగ్ మీద దాడులు చేశామని తెలిపారు. IPL మ్యాచ్కు సంబంధించి బెట్టింగ్ జరుగుతుందని పక్కా సమాచారంతో భార్గవ్ లాడ్జ్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 6గురిని లైవ్ లో అరెస్టు చేశామని తెలిపారు. వీళ్ల దగ్గర నుంచి 4.10 లక్షల నగదు, 7 మొబైల్స్ ని సీజ్ చేశామని పేర్కొన్నారు. వీరు ఫిజికల్ బెట్టింగ్ తో పాటు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా బెట్టింగ్ ఆడుతున్నారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా SP శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోయిలకుంట్ల సర్కిల్లో మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న IPL మ్యాచ్కి సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లాడ్జ్ దగ్గర ఒక 6గురు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము. వీళ్ళ 6గురిని లైవ్లో మనం పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక 4,10,000 రూపీస్ క్యాష్ మరియు ఒక 7 మొబైల్స్ని ఈరోజు మనం సీజ్ చేశాము. అలాగే వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్తో పాటు కొత్తగా BNS చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనము దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా మనీతో పాటు
కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మా దర్యాప్తులో ఒక 2 బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ కేసులో చేర్చాము. వన్ ఆఫ్ ద ఏజెంట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు మీరు చూసిన అక్యూజ్లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్గా కూడా అయ్యారు. సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ 11 పీపుల్ ఉన్నారు. 11 పీపుల్లో 6 మెంబర్స్ని మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము. తీసుకునేసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్స్కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం చేస్తున్నాము. నెక్స్ట్ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గుంతకల్ ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ముస్లిం సోదరులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయని పక్షంలో తీవ్ర స్థాయిలో ధర్నాలు చేస్తామని పేర్కొన్నారు. దేవాలయాల భూములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కార్పొరేట్లు కట్టబెట్టాలంటే, కార్పొరేట్ చేతులకు ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమని వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా ఈరోజు కుట్ర పన్ని ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే దీని అసలు ఉద్దేశం ఈ యొక్క ఆస్తులన్నీ కార్పొరేట్ చేతులకు ఇవ్వాలని, వక్ఫ్ బోర్డు భూములన్నీ కార్పొరేట్ చేతులకు ఇవ్వాలని. అదొక్కటే కాదు, 2028లో జమిలీ ఎన్నికలు అయిన తర్వాత ఈ దేశంలో ఆదాయం వచ్చేటువంటి ఆదాయ వనరులు ఉన్నటువంటి ఎక్కడైతే లాభాల్లో ఉన్నాయో ఆ దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం, అరుణాచలం దేవస్థానం, పద్మనాభయ్య గుడి దేవస్థానం, వాటన్నిటిని కూడా నిర్వహించేది ప్రభుత్వం కాదు లేదా మత పెద్దలు కాదు. వాటన్నిటిని నిర్వహించేది కార్పొరేట్లకు ఆ దేవాలయాలన్నీ కూడా దానం చేయబోతా ఉన్నారు. కార్పొరేట్ చేతుల్లో నరేంద్ర మోడీ కీలుబొమ్మ. ఈ దేశంలో ఉన్న సంపన్నంతా కూడా నరేంద్ర మోడీ తోచిపెడతా ఉన్నారు. గతంలో బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మన దేశంలో ఆస్తులన్నీ కొల్లగొట్టారు. మరలా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన కూడా పరోక్షంగా మన దేశ ప్రధాని చెప్పుకొని మన యొక్క ఆస్తులన్నీ, భారతదేశ పౌరుల ఆస్తులన్నీ, భారతదేశంలో అన్ని మతాల ఆస్తులన్నీ వారికి కార్పొరేట్ చేతులకి దారాదత్తం చేసేదానికి ఈరోజు పుడుకున్నాడని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దానికోసమే ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం ఈరోజు మళ్ళా రేపు ఎల్లుండి క్రిస్టియన్ ఆస్తుల జోలికి పోతా ఉన్నాడు. వాళ్ళ ఆస్తులు కూడా ఆయన చేతుల్లో పెట్టుకునేదానికి పోతున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించాలా. దానికోసమే ఈరోజు ఈ 40 కోట్ల మంది ముస్లింలు, భారతదేశంలో ఉన్న మైనార్టీలందరూ కూడా తిరగబడి నిరసన జరుపుతా ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇతర సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఈరోజు ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి, పోరాడుతూ ఉన్నాయి. ఆఖరికి మా సిపిఐ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అరటన్ను గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు నేషనల్ హైవే మీద అశ్వారావుపేట సరిహద్దు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ లారీలో విజయనగరం నుంచి మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా ప్రాంతానికి గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ లారీలో గల వివిధ భాగాల్లో రహస్య అరలు అమర్చి వాటిలో పెద్ద మొత్తంలో 216 గంజాయి ప్యాకెట్లు గుర్తించామన్నారు. సుమారు 2.31 కోట్ల రూపాయలు విలువ గల 463.740 కేజీల గంజాయిని రవాణా చేసిన లారీని స్వాధీనం చేసుకున్నారు. కాగా మధ్యప్రదేశ్ కి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. పొద్దున 7 గంటల సమయంలో ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక లారీలో విజయనగరం ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్కి గంజాయి రవాణా చేస్తూ
అశ్వరావుపేట మీదుగా మధ్యప్రదేశ్ వెళ్తారనే సమాచారం మేరకు మంచి విట్నెస్లను తీసుకొని క్రూజ్ టీమ్ సమక్షంలో మన పేపర్ బోర్డు ఆపోజిట్ ఏరియాలో వెయిట్ చేస్తుండగా ఒక 11 గంటల సమయంలో మధ్యప్రదేశ్ సంబంధించిన MP 09HH8811 సంబంధించిన లారీ గంజాయితో వచ్చింది. అందులో ఒక 3 వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒక అతను డ్రైవర్గా ముఖేష్ ఉన్నారు, రాజేష్ అండ్ సాలగ్రామ్. వీళ్ళు 3 కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీళ్ళు 3 రాజేష్ అనే అతని యొక్క లారీ అది. తర్వాత ముఖేష్ కూడా ఒక చిన్న బండి ఉంటుంది, అతను కూడా డ్రైవర్గా పనిచేస్తాడు. సాలగ్రామ్ ఈ ఇద్దరికి కూడా ఫ్రెండ్గా ఉంటాడు. ఈ ముఖేష్ అనే వ్యక్తికి ఠాకూర్ అనే వ్యక్తి ఫోన్లో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత శంకర్ సింగ్ అనే వ్యక్తి ద్వారా ఠాకూర్ పరిచయం అవుతాడు ఫోన్లో. ఠాకూర్ వీళ్ళకి ఒక డీల్ ఇస్తాడు, మేము మీకు ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇమీడియట్గా మీరు విజయనగరం నుంచి ఇక్కడికి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి ఈ గంజాయిని మాకు సప్లై చేయాలి. మీకు అక్కడ సోమనాథ్ అనే వ్యక్తి, ఒరిస్సాకు సంబంధించిన సోమనాథ్ అనే వ్యక్తి దీన్ని సప్లై చేస్తాడని చెప్పడం జరిగింది. దానికి ఈ 3 కూడా అంగీకరించి అక్కడి నుంచి 13వ తారీఖు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి విజయనగరం అనకాపల్లికి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేసి సోమనాథ్ ఆర్డర్స్ ప్రకారం విజయనగరం అవుట్స్కట్స్లోకి వెళ్ళి అక్కడ 216 ప్యాకెట్ల గంజాయిని వాళ్ళ లారీలో లోడ్ చేసుకున్నారు. ఇది లారీలో కేబిన్లో, తర్వాత కేబిన్ పైన ఉన్న స్టాండ్లో, తర్వాత వెనక ఖాళీ పట్టాల మధ్యలో ఈ 216 ప్యాకెట్ల గంజాయిని కూడా బ్రౌన్ కలర్ ప్యాకెట్లో ఉన్న గంజాయిని కన్సీల్ చేయడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈరోజు అక్కడ పట్టుకున్నారు. పట్టుకొని పంచనామా నిర్వహించారు. పంచనామా ప్రకారం నిర్వహించి దాంట్లో 463 కిలోల 740 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ మార్కెట్లో 2,31,87,000 రూపాయల వర్త్ కలిగిన గంజాయిని సీజ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.